హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మర్ జాబ్స్ తెలుగు. జాబ్ రోల్ అయితే వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై లొకేషన్లో ఉంది. కంపెనీ అయితే వచ్చేసి అబౌట్ కంపెనీ అనమాట. సో ప్రెజెంట్ అయితే కొన్ని అయితే మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇలా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే ఏంటి అనేది జాబ్ రోల్ అనమాట. ఇదైతే వచ్చేసి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారండి కొన్ని పాయింట్స్. సో మెడికల్ రిప్రజెంటేటివ్ అనేది ఏం లేదండి, సేల్స్కి సంబంధించింది అనమాట. So you will supervise or manage the distributor network to achieve the desired sales objectives, thereby ensuring the achievement of financial and ethical objectives. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి అయితే క్లియర్గా జాబ్ డీటెయిల్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఒకసారి చూసుకోండి. చాలా లాంగ్ అయితే ఇచ్చారు. సో కస్టమర్ కాల్ యావరేజ్ యాజ్ పర్ ద కస్టమర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆఫ్ ద డివిజన్ ఆర్ ద థెరపీ. సో కేపీఎస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇవి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీలో అయినా కూడా క్వాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతే మనకి ఒక కేపీఏ దాంట్లో ఇలా అంటే లిస్ట్ దాంట్లో ఇట్లా వేస్తారనమాట. సో అప్పటికి మన రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోతే మనల్ని జాబ్ నుంచి తీసేస్తారనమాట. సో ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని రీచ్ అవ్వడానికి ట్రై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అయితే చూడండి, ఫ్రెషర్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. సరే, గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేస్తున్న వాళ్ళు చాలు. ఇంకా ఎవరైనా కూడా ఎలిజిబుల్. లైఫ్ సైన్స్, ఎనీ లైఫ్ ఇట్లా నాన్ లైఫ్ సైన్స్ ఇలా ఏమీ లేదు. ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే దీనికి ఇంటర్వ్యూకి వాకిన్ అయితే అవ్వచ్చు. చెన్నై లొకేషన్ అనమాట. 22 మే నుండి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఫ్రమ్ అని ఇచ్చారు. సో అప్పటి నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో 22 అయితే మీరు వాకింగ్కి అయితే అవ్వచ్చు. టైం అండ్ వెన్యూ అయితే చూసుకోండి. ఒక నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి సవిస్తా అనమాట. సో అందరికీ తెలుసు ఈ కంపెనీ, ఎప్పటి నుంచో మన ఛానల్లో అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నప్పటి నుంచి సవిస్తా అయితే ఉందన్నమాట. సో మెడికల్ కోడింగ్ ఫ్రెషర్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సవిస్తా కంపెనీలో ఒకసారి వీడియో అయితే చూడండి. జాబ్ హైలైట్స్ అయితే ఇచ్చేసారండి ఇక్కడ. ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలానే వీటిల్లో కూడా లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్లో కూడా ఎవరెవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా కూడా కొంత మెన్షన్ చేశారండి. ఇక్కడ లేకపోయినా పర్వాలేదు. థింగ్స్ ఫ్రమ్ సవిస్తా, వీఆర్ హైరింగ్ ఫర్ ద మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. సో ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి. ఇదైతే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో నాలెడ్జ్ అడుగుతున్నారు. మెడికల్ టెక్నాలజీస్ ఇవన్నీ అయితే ఫ్రెషర్గా మీరు ఎవరు వాకిన్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అంటే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో సిస్టమ్స్ చదువుకోవాలి, మెడికల్ టెక్నాలజీస్ ఇవైతే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎన్సూర్ ద డెలివరబుల్ టు ద క్లయింట్ ఈజ్ అడ్హర్ టు క్వాలిటీ స్టాండర్డ్స్. సో మెడికల్ రిప్రజెంటేటివ్లోనే చెప్పానండి, ఖచ్చితంగా క్లయింట్ రిక్వైర్మెంట్కి అయితే మనం ఖచ్చితంగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి. వాళ్ళేం టార్గెట్ ఇవ్వరు, కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఇన్ని చార్ట్స్ కంప్లీట్ చేయాలి డేకి అనేసి. కంపెనీ బట్టి ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్ చెప్పలేను. కానీ అవైతే మనం ఎండ్ ఆఫ్ ద డే లోపు మనం ఇలా చేసుకొని కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్లో కొంచెం రీచ్ అవ్వలేము, ఏంటి ఎలా ఉందనుకుంటాం. తర్వాత చేసేటప్పుడు ఏమంటే ఓకే రీచ్ అయిపోగలం, మనం చేస్తామన్నమాట. ఆ చార్ట్స్ అనేవి మనం రీచ్ అయిపోతాము. ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇచ్చిన వాళ్ళే కాదండి, ఇక్కడ కొన్ని ఇచ్చారు. కానీ ఎన్ని లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఫామ్ డే ఇవ్వలేదు, మరి ఫామ్ డే వాళ్ళు కూడా అందరూ ఎన్ని లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. 21 నుంచి 23 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్తే. సో ఈవెన్ విత్ ఏరియాస్ క్యాన్ అప్లై. సో ఎవరైనా ఫెయిల్ అయినా కూడా పర్వాలేదన్నమాట, మీరైతే అప్లై అయితే చేయొచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా అయితే కాల్ అయితే చేసేవచ్చు. వాకిన్ అయితే వచ్చేసి 20 మే నుంచి 24 వరకు జరుగుతున్నాయి. అంటే 20 నుంచి 24 వరకు అయితే జరుగుతున్నాయి. 12:30 నుంచి 4:30 వరకు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్ లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై లొకేషన్, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. ఇదైతే వచ్చేసి లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు. ఇదైతే వచ్చేసి పాలసీ కాన్ఫిగరేషన్ అనమాట. పాలసీ కాన్ఫిగరేషన్ ఎన్లిస్ట్ కొటివిటీ కంపెనీ అనమాట. కొటివిటీ కంపెనీ కూడా మంచి కంపెనీ అండి. కొటివిటీ కంపెనీలో పాలసీ కాన్ఫిగరేషన్ ఎన్లిస్ట్ అనమాట. ఇదైతే వచ్చేసి సిపిసి సర్టిఫికేషన్ ఎవరైతే కొటివిటీ అండి. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో వేకెన్సీస్ అయితే వచ్చేసి పాలసీ కాన్ఫిగరేషన్ ఎన్లిస్ట్ అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్తో ఒకసారి చూసేద్దామండి క్లియర్గా. సిపిసి సర్టిఫికేషన్ వాళ్ళకి కొటివిటీ కంపెనీలో పాలసీ కాన్ఫిగరేషన్ ఎనలిస్ట్ అనమాట. ఇక్కడికి మీరు వాకిన్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ లొకేషన్లో అడ్రస్కి మీరు అవినాష్ అనే ఒక హెచ్ఆర్ పర్సన్ అయితే ఉంటారు. సో మీరు వాళ్ళనైతే మీట్ అవ్వాల్సి ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని మీట్ అవ్వాలి అనేసి. ఖచ్చితంగా అయితే వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను, అందుకే మీరు ఫుల్ వీడియో చూడమని చెప్పేది కూడా. సో మీరు ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పర్సన్ని పేరు చెప్పినా కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది కూడా చెప్తారు. సో మీరు వెళ్ళి డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఆ పర్సన్ని. వాకిన్ అయితే వచ్చేసి 25 మే అనమాట, సాటర్డే అనమాట. వాకిన్ అయితే వచ్చేసి మార్నింగ్ 10కి అయితే అనేది కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దామండి. ఎవరైనా
ఎవరైనా కూడా ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే చాలన్నమాట. షుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా ఎవరైనా అంటే యూఎస్ హెల్త్ కేర్లో వర్క్ చేసే సిపిసి సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెషర్కైనా ఎక్స్పీరియన్స్కైనా యూఎస్ హెల్త్ కేర్లో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా 2 years ఎక్స్పీరియన్స్ కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళైతే పెట్టుకొని అయితే వాకిన్ అయితే అవ్వచ్చు. మ్యాక్సిమం 2 years అంటున్నారండి. సో మ్యాక్సిమం 2 years అయితే ఉండాలి ఫ్రెషర్ లేదా ఎక్స్పీరియన్స్ అయితే అంత ఉండాలి. అనాటమీ అండ్ ఫిజియాలజీ, మెడికల్ టెక్నాలజీస్, ICD-10, CPT అయితే ఖచ్చితంగా మాడిఫైర్స్ అయితే చూసుకోమంటున్నారు. అండ్ అలానే మెడికల్ టెక్నాలజీస్ కూడా స్ట్రాంగ్లీ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అయితే వాళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయరండి. ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ప్రిఫరబుల్ అనమాట. క్యాండిడేట్స్ హు ఆర్ కరెంట్లీ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ లేకపోయినా ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది మేము వెళ్ళి వాకిన్ అవుతామన్న వాళ్ళు వాకిన్ అయితే అయిపోవచ్చు హైదరాబాద్ లొకేషన్లో. సో మాడిఫైర్స్ అంటే వచ్చేసి సిపిసి ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సిపిసి అనే కాదు, బేసిక్గా ఎవరైనా మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకున్నా కూడా వాళ్ళకి కూడా అయితే మాడిఫైర్స్ గురించి అయితే ఐడియా ఉంటుందండి. నోట్, క్యాండిడేట్స్ హూ అప్లైడ్ రీసెంట్లీ 6 months కన్నా కనుక బిఫోర్ ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళైతే వెన్యూ అండ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వాకిన్ డేట్ అయితే వచ్చేసి 25th May సాటర్డే 10 AM to 3 PM మాత్రమే జరుగుతాయి. వెన్యూ అయితే వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ 10th floor కోటివిటీ కంపెనీ అయితే మెన్షన్ చేశానండి. సో ఐక్య రాయదుర్గ్ ఉంటుంది కదా, రాయదుర్గ్ మెట్రో దగ్గర వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ఆటో, షేర్ ఆటో అట్లా తీసుకొని అయితే మీరు అక్కడ నుంచి అయితే వాకిన్కి అయితే అవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు రావాల్సి ఉంటుంది. అడ్రస్ అయితే క్లియర్గా మ్యాప్లో అయితే ఒకసారి చూసుకొని వాకిన్కి అయితే అయిపోండి కోటివిటీ కంపెనీకి. రికార్డ్స్ అవినాష్. సో హెచ్ఆర్ అనమాట ఈయన. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళాక అవినాష్ అని చెప్తే మీరు ఖచ్చితంగా అయితే ఆయన అయితే వస్తారు. లేదంటే అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి అని అన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అందరు చేసేవాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు. సో మీరు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని మీరైతే మరి ఇలాంటి ఫార్మా జాబ్స్ కోసం అండ్ మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం, ఫార్మా ఇండస్ట్రియల్ జాబ్స్ కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్, కామెంట్ అండ్